హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? చాలామందికి వెక్కిళ్ళు వస్తూ ఉంటాయి. కానీ పెద్దవాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేయమని, లేదంటే నీళ్లు తాగమని, లేదంటే ఇంకేదైనా చేయమని చెప్తూ ఉంటారు. కానీ మీరు 30 సెకండ్లు కానీ ఇలా చేశారంటే మీ వెక్కిళ్ళు ఆగిపోతాయి. సో ఫ్రెండ్స్, నేను చెప్పే టాపిక్ ఇదే. మరి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నవారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి చాలా చాలా థ్యాంక్స్. ఇక మన విషయంలోకి వస్తే, వెక్కిళ్ళు టక్కున ఆగిపోవాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి అని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. మరి అవేంటో చూద్దాం. నెంబర్ 1, 30 సెకండ్ల పాటు చెవులను చేతి వేళ్లతో గట్టిగా మూసేస్తే సరిపోతుందట. ఇక నెంబర్ 2, అర స్పూన్ పంచదార నోట్లో వేసుకొని కాసేపు నాలుకపై ఉంచినా కూడా వెక్కిళ్ళు దూరం అవుతాయట. 4 లేదా 5 సార్లు గట్టిగా ఊపిరి పీల్చుకొని నెమ్మదిగా వదిలితే వెక్కిళ్ళు ఆగిపోతాయట. సో ఫ్రెండ్స్, ఇవండి చాలా చాలా చిన్న చిట్కా ఇది. మరి ప్రయత్నించండి. చాలామందికి అకస్మాత్తుగా వెక్కిళ్ళు వస్తూ ఉంటాయి. సో ఈ చిన్న చిట్కాను ట్రై చేయండి. హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.